టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. రోహిత్ టెస్టులకు వీడ్కోలు పలికిన కొద్ది రోజుల్లోనే కోహ్లీ కూడా వైట్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. 14 ఏళ్ల పాటు సాగిన కెరీర్లో అద్భుతంగా సాగిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో విరాట్, రోహిత్ లేకుండా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడనుంది భారత జట్టు. టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. రోహిత్ టెస్టులకు వీడ్కోలు పలికిన కొద్ది రోజుల్లోనే కోహ్లీ కూడా వైట్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. 14 ఏళ్ల పాటు సాగిన కెరీర్లో అద్భుతంగా సాగిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు కోహ్లీ. దీంతో విరాట్, రోహిత్ లేకుండా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడనుంది భారత జట్టు. రైట్, మరిన్ని డీటెయిల్స్ అందించడానికి తేజస్వి లైవ్ లో ఉంది. తేజస్వి, కోహ్లీ రిటైర్మెంట్ కి కారణాలు ఏమనుకోవచ్చు, అలాగే భారత జట్టు ఇక ముందు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? రైట్ చంద్రిక, ఎప్పటి నుంచో అంటే లాస్ట్ కొన్ని రోజులుగా ఈ డిస్కషన్ జరుగుతోంది. అంటే విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ని ఆల్రెడీ బీసీసీఐకి ఇన్ఫార్మ్ చేశారని, అండ్ అప్పటి నుంచే కొంతవరకు క్రికెట్ ఫ్యాన్స్లో చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ అనౌన్స్ చేయకముందే విరాట్ కోహ్లీ డిస్కషన్ రావడానికి కారణం రోహిత్ శర్మ ఆల్రెడీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించారు. జనరల్గా వీళ్ళు లెజెండ్స్ కాబట్టి వీళ్ళకు ఒక ఫేర్వెల్ మ్యాచ్ ఉండి అలాంటి సిచ్యువేషన్స్లో వీళ్ళు గనక రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుంది. అంటే సచిన్ టెండూల్కర్కి గతంలో ఎలాంటి ఫేర్వెల్ అయితే ఇచ్చారో, సో అలాంటి రిటైర్మెంట్ టెస్ట్ క్రికెట్ నుంచి వీళ్ళకు కూడా లభిస్తే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ లెజెండ్స్ కాబట్టి, అండ్ టెస్ట్ క్రికెట్కి వీళ్ళ కంట్రిబ్యూషన్ చాలా గొప్పగా ఉంది కాబట్టి వీళ్ళిద్దరికీ ఒక మంచి ఫేర్వెల్ దొరికితే బాగుండు అని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ క్రికెటర్స్ కానీ అథ్లీట్స్ విషయంలో వాళ్ళకేంటంటే వాళ్ళ బాడీ ఎంతవరకు సహకరిస్తుంది అనేది వాళ్ళకి తెలిసినంత బాగా ఇంకా ఎవరు చెప్పినా సరే అది వేరే విషయం అవుతుంది. కానీ వాళ్ళు ఎంతకాలం ఆడగలరు అండ్ వాళ్ళు ఇండియన్ క్రికెట్కి ఎంతవరకు కంట్రిబ్యూట్ చేయగలరు అనేది వాళ్ళు ఆలోచించుకొని ఇలాంటి ఒక డెసిషన్ అయితే విరాట్ కోహ్లీ ప్రకటించడం జరిగింది. ఇది చాలా వరకు క్రికెట్ ఫ్యాన్స్కి కొంతవరకు డిసప్పాయింట్మెంట్. అండ్ విరాట్ కోహ్లీ ఎందుకు లెజెండ్గా ఉన్నాడు అని మనం మాట్లాడుకోవాలి అంటే, తను 2011లో వెస్టిండీస్ మ్యాచ్లో తను డెబ్యూ చేయడం జరిగింది. అండ్ 123 మ్యాచెస్ ఆడాడు ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్కి సంబంధించి. అండ్ అందులో 9230 రన్స్ తను చేయడం జరిగింది. అందులో 30 సెంచరీస్ అండ్ 31 హాఫ్ సెంచరీస్. అండ్ తను యాజ్ ఏ టెస్ట్ క్యాప్టెన్గా 68 మ్యాచెస్ ఆడితే అందులో 40 విన్స్. రిక్కీ పాంటింగ్ లాంటి వాళ్ళ తర్వాత అంటే చాలా యాజ్ ఎన్ ఇండియన్ టెస్ట్ క్రికెట్ క్యాప్టెన్గా ఇండియన్ క్యాప్టెన్స్లో మెయిన్గా విరాట్ కోహ్లీకే హైయెస్ట్ విన్ రికార్డ్ ఉంది. అండ్ మనం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఎప్పుడైతే ఆస్ట్రేలియాలో ఆడినప్పుడు ఫస్ట్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచింది కూడా విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలోనే. అండ్ తను 2014 నుంచి 2022 వరకు తను ఇండియన్ క్రికెట్ క్యాప్టెన్గా ఉన్నప్పుడు చాలా మంచి విన్ రికార్డ్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ కోహ్లీ యావరేజ్ వచ్చేసి అప్పుడు టెస్ట్ క్యాప్టెన్గా 54.80, చాలా మంచి యావరేజ్ అనేది తను మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ 5864 రన్స్ తను స్కోర్ చేశాడు. తన హైయెస్ట్ స్కోర్ కూడా అంటే యాజ్ ఎ స్కిప్పర్గా హైయెస్ట్ స్కోర్ ఒక ఇండియన్ క్యాప్టెన్ చేయడం కూడా అది విరాట్ కోహ్లీకే చెందింది. తను 2019లో అది చేయడం జరిగింది. 254 సౌత్ ఆఫ్రికాకి అగైనెస్ట్గా 254 తను అన్బీటెన్గా ఉన్నాడు పూణేలో. సో ఇలాంటి మంచి రికార్డ్స్ విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్కి అన్ని ఫార్మాట్స్లో తను ఎంత కంట్రిబ్యూట్ చేశాడో ఇది అందరికీ తెలుసు. అండ్ యాజ్ ఎ టెస్ట్ క్రికెటర్గా క్యాప్టెన్గా తను చాలా మంచి రికార్డ్స్ మనకి ఇండియన్ క్రికెట్కి ఇవ్వడం జరిగింది. సో ఈరోజు విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ అంటే లాస్ట్ 2 days నుంచి ఇది నడుస్తూ ఇప్పుడు తన ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసేసాడు కాబట్టి కొంతవరకు ఫ్యాన్స్ ఓకే నార్మల్గా ఫీల్ అవుతారు. కానీ ముందు నుంచి ఈ డిస్కషన్ రాకపోయి ఉంటే ఖచ్చితంగా అది సడన్గా ఏదైతే రోహిత్ శర్మ సడన్గా ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న స్టోరీ పెట్టి రివీల్ చేశాడో అలా కనుక విరాట్ కోహ్లీ రివీల్ చేసి ఉంటే ఇంకా చాలా పెద్ద ఇష్యూస్ వచ్చుండేమో, ఫ్యాన్స్కి చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ అయి ఉండేదేమో. కానీ వాళ్ళు ఇంతవరకు కంట్రిబ్యూట్ చేశారు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొన్ని మ్యాచెస్ ఆడుంటే బాగుండేది అని మనకి, ఎందుకంటే విరాట్ కోహ్లీ చాలా ఫిట్గా ఉంటాడు. సో తన ఫిట్నెస్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత మనకి చాలా టూర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొన్ని రోజులు ఆడుంటే బాగుండేది అయితే అని అయితే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు చంద్ర.